నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేనైతే ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గరికి వచ్చేసినాను. ఈరోజు డేట్ వచ్చేసి 24 జూలై 2024 అండ్ ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 7:30 అవుతున్నది. 24th ఎపిసోడ్లో నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈరోజు ఈవినింగ్ 7:30 వరకు ఏమేం వర్క్ జరిగినో అవన్నీ అయితే తెలుసుకుందాం. అండ్ ఈరోజు చాలా ఇంపార్టెంటే, సంకష్టి చతుర్థి. ప్రతి నెల కృష్ణపక్షలో 4th డేలో అనమాట. అండ్ ఈరోజు వెడ్నెస్డే, మన బప్పా డే అనమాట. సో వెడ్నెస్డేతో పాటు సంకష్టి చతుర్థి. సో మనమైతే రేర్ కెమెరా ద్వారా అన్ని అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. కార్పెంటింగ్ వర్క్ ఏం చేసింది, అట్లనే వెల్డింగ్ వర్క్స్ ఏం జరిగినో అవన్నీ తెలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అండ్ నేను గత వారం నుంచి మధ్యాహ్నం లేదంటే సాయంత్రం టైంలో వస్తున్నా. ఈరోజు లేట్ అయిపోయింది 7:30. సో ఇక్కడ మా చిన్న ఉన్నాడు బాలాజీ, వన్ ఆఫ్ మై ఓల్డెస్ట్ సబ్స్క్రైబర్. 2021 నుంచి అయితే నన్ను అయితే కలుస్తున్నాడు. అండ్ ముందుకైతే వెళ్దాం ఇప్పుడు. అండ్ అట్లనే మన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు. అన్న అందరికీ నమస్తే. జై శ్రీ గణేష అన్న, జై గణేష. సో ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే, సంకష్టి చతుర్థి. కృష్ణపక్షలో 4th డే అయితే వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు మనమైతే అప్డేట్స్ అయితే చూసుకుందాం. మంచిగా అయితే లిటప్ చేసినారు చుట్టుముట్టు. చిన్న బాయ్, మంచిగా చదువుకోవాలి, ఓకేనా? జై శ్రీ గణేష. యా. సో ఫ్రెండ్స్, ఫటాఫట్ అప్డేట్స్ ఏమో చూసుకుందాం. స్వామివారికి సంబంధించిన తొండం అయితే ఫిక్స్ అయిపోయింది. ఒక్కసారి అయితే జూమ్ చేస్తా చూడండి అక్కడ. సో మన వినాయకునికి తొండం అయితే ఫిక్స్ చేసేసారు. అండ్ మిగతా 6 తలలు కూడా పైనకైతే షిఫ్ట్ అయిపోయినాయి అక్కడ. సో లెఫ్ట్ సైడ్లో తలలు కూడా కట్టేసారు, రైట్ సైడ్లో తలలు కూడా కట్టేసారు. నర్సన్న అండ్ టీమ్ వాళ్ళైతే కంప్లీట్గా పైన వరకు కూడా మనకు తడకలైతే కట్టేశారు. సో మనకు మండపంలో ఏం కనిపిస్తలేదు, ఓన్లీ కర్రలే కనిపిస్తున్నాయి. ఇవన్నీ సపోర్టింగ్ అనమాట. ఎందుకంటే వెల్డింగ్ టీం వాళ్ళు వర్క్ చేయాలంటే వాళ్ళకి సపోర్టింగ్ కావాలి. ఒక్కసారి నేను కింది నుంచి మీది వరకు ఇట్లా ప్యాన్ చేస్తాను. ప్యాన్ అంటే జస్ట్ పైనకైతే మూవ్ చేస్తున్నాను కెమెరాని. సో ప్యానింగ్ చేసినప్పుడు కంప్లీట్గా మనకైతే కర్రలే కనిపిస్తున్నాయి. ఇక్కడ పైన వచ్చేసి మనకు మెటల్ టిన్ షీట్. సో పైన నుంచి కింది వరకు అయితే మనము మూవ్ చేస్తుంటే కంప్లీట్గా మండపంలో ఓన్లీ కర్రలే కనిపిస్తున్నాయి. సో దగ్గర నుంచి కూడా వ్యూ అయితే చూసుకుందాం. ఈ రోజుకి కార్పెంటింగ్ టీం వాళ్ళైతే మండపంకి సంబంధించిన తడకల వర్క్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మా తమ్ముడు కూడా ఉన్నాడు. తమ్ముడు ఛానల్ పేరు సో ఆర్ఆర్ బ్లాగ్స్. తమ్ముడు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దగ్గరికి అయితే పోదాం. ఇంకొక కొత్త అప్డేట్ ఫ్రెండ్స్. కొత్త అప్డేట్ వచ్చేసి స్వామివారి బాడీ పైన జాలీ అయితే కడతారనమాట, మెష్. సో ఒక్కసారి ఇక్కడ నుంచి కూడా జూమ్ చేసి వ్యూ అయితే చూసుకుందాం. స్వామివారి కిరీటం అట్లనే తొండం కూడా మనకు జాయింట్ అయితే అయిపోయింది. సో ఖైరతాబాద్లో కూడా ఈ సండే బోనాలు ఉన్నాయన్నమాట. బ్యానర్స్ కూడా కట్టేసారు, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ ప్లేస్లో ఏవైతే చేయిలు ఇంకా తొండం ఉండనో అవన్నీ అయితే షిఫ్ట్ అయిపోయినాయి. స్వామివారికి సంబంధించిన రైట్ సైడ్ దర్బార్, సో రైట్ సైడ్ షెడ్లో అయితే కంప్లీట్ వెల్డింగ్ వర్క్ అయిపోయింది. అండ్ ఏవైతే ఇక్కడ కర్రలు ఉన్నాయో అవి కూడా ఇప్పేసారు, ఇక్కడ చూసుకోవచ్చు. తమ్ముడు నమస్తే. పూజ కూడా జరిగినుండి ఇక్కడ. సో స్వామివారికి తొండం ఫిక్స్ చేసే ముందు ఇక్కడ పూల మాల అయితే వేసి కొబ్బరికాయ కొట్టి పైన అయితే మనకు తొండం అనేది ఫిక్స్ చేసుకున్నారు. కొంచెం ముందుకెళ్ళినట్టయితే స్వామివారికి సంబంధించిన లెఫ్ట్ సైడ్ మండపం. సో లెఫ్ట్ సైడ్ మండపంలో కూడా మనకు ప్రస్తుతానికి వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తున్నది. ఇక్కడ బేసిక్గా ఏదైతే స్టేజ్ ఉందో ఆ స్టేజ్ పైన ఏదైతే మనకి ఇక్కడ రాడ్స్ ఉన్నాయో హారిజాంటల్ అండ్ వర్టికల్ అవన్నీ అయితే వెల్డింగ్ చేస్తున్నారు. సో తమ్ముంది కూడా ఛానల్ ఉంది. తమ్ముడి ఛానల్ పేరు మాస్ మచిలీపట్నం మను. సో భయ్య అయితే ఫ్రమ్ మచిలీపట్నం అనమాట. మాస్ మచిలీపట్నం మను ఛానల్ అంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమేమి కంటెంట్ పెడతావు దాంట్లో? డైలీ అప్డేట్స్ ఖైరతాబాద్వి. ఓకే. సో డైలీ అప్డేట్స్ కూడా పెడతాడు ఖైరతాబాద్ సంబంధించినవి. అన్న వచ్చేసి నాగబాబు అన్న టీం అనమాట. అండ్ ఒక్కసారి వెనకాల నుంచి కూడా వ్యూ చూసుకుందాం. సో ఇప్పుడు టీ టైం యాక్చువల్గా ప్రతిరోజు ఈవినింగ్లో కూడా వీళ్ళకు టీ అనేది ఇస్తారనమాట. సో మన మనీ మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ ఎనర్జెటిక్ పర్సన్ 70 కంటిన్యూయింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి మన రాజ్ కుమార్ అన్న వాళ్ళ అన్న అండ్ అన్న వాళ్ళ పాప. హాయ్, నమస్తే. సో వెనకాల నుంచి వ్యూ ఫ్రెండ్స్ ఇది. అండ్ యాక్చువల్గా చాలామంది అంటుండే వీడియో లెంత్ అనేది చాలా చిన్నగా ఉందనేసి. బేసిక్గా అప్డేట్స్ ఎక్కువ లేవన్నమాట. ప్రస్తుతానికి ఇప్పుడు కూడా వెల్డింగ్కి సంబంధించిన వర్క్సే నడుస్తున్నాయి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 24/7. అండ్ కార్పెంటింగ్ టీం వాళ్ళైతే మార్నింగ్ 6 నుంచి ఒక ఈవినింగ్ 6 వరకు అయితే వర్క్ అయితే చేస్తున్నారు. సో మెల్లిమెల్లిగా ఎట్లయితే మనకు మట్టి వర్క్ స్టార్ట్ అవుతుంటుందో
అప్పుడైతే మనకు కొంచెం ఎక్కువ కంటెంట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ కూడా సైడ్లో రాడ్లను అయితే వాళ్ళు వెల్డింగ్ అయితే చేసుకుంటున్నారు, చూసుకోవచ్చు అక్కడ. అండ్ ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా దోల్తాషా ఇంకా 5 feet 4 feet అగరబత్తి, CO2 పేపర్ బ్లాస్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో నేను నంబర్స్ అయితే పెడతాను. సో థ్యాంక్స్ అలాట్ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. కలుస్తూనే ఉందాం. గుడ్ నైట్.